చెక్ పోస్టుల దగ్గర దందా ఏ రేంజ్లో ఉంటుందో చాలా మందికి తెలియదు. పోలీసు, ఆర్టీఏ, ఎక్సైజు, మన్ను మశానం అని వచ్చిపోయే లార్లను ఆపి డ్రైవర్లను దబాయించి పైసలు దండుకుంటారు. అగో గట్లనే కామారెడ్డి చెక్ పోస్ట్ కాడ ఒక లారీని ఆపి పైసలు అడిగింది అక్కడ ఉన్న ఒక గ్యాంగు. అయితే ఆ లారీ డ్రైవర్ తక్కువడేం కాదుల్లో, కిందికి దిగి ఎవరు మీరు, మీకు పైసలు ఎందుకు ఇవ్వాలి అని క్వశ్చన్ వేసేటాలకు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అడుగుండి ఒకసారి. कितना 200 200 किस चीज का? तेलंगाना बॉर्डर ओनली एक ही तेलंगाना का बॉर्डर बंद नहीं है. చూసిన్లానుల్లా నడి రోడ్డు మీద నిల్సొని అచ్చిపోయే లారీలను ఆపి బాజాప్త పైసలు వసూలు చేస్తున్నారు. ఎంత అంటే ఒక్కో లారీకి 200 అంట. ఎందుకని అడిగితే తెలంగాణ మొత్తంలా ఇది ఒక్కటే బార్డర్ చెక్ పోస్టు, ఇంకేం లేవు, అందుకే 200 దేవంటున్నాడు గీ కాకి డ్రెస్ వేసుకున్న మోతవారి. అసలు మీరెవరు, మీ పేర్లేంది, పైసలు వసూలు చేసుడేంది, ఆగు మీ సంగతి ఏందో చూస్తా అనుకుంటా ఆ డ్రైవరు ఇంజన్ ఆఫ్ చేసి కిందకు దిగంగానే, ఏహే పైసలు ఎవరు అడిగిన్లు, నేను అడిగిన్నా, నేనెప్పుడు అడిగినా, బండి పేపర్లు ఉన్నాయా అని అడిగిన గంతే అని నాలుక మర్రేసిన్లు. అయినా ఆ డ్రైవర్ ఇడిచిపెట్టలే. అసలు బండి పేపర్లు అడిగేతందుకు నువ్వెవరు, నీకేం అధికారం ఉన్నది, అసలు మీ పెద్ద సార్ నువ్వు విలువు అని అడుగుతుంటే నీళ్లు నమ్ముడు స్టార్ట్ చేసిండు. ఇక లాస్ట్ కు ఆ కాకి డ్రెస్ మనిషితోని లారీలను ఆపి పైసలు అడుగుడు నాదే తప్పు, స్వారీ అని ఎప్పించి అప్పుడు ఇడిచిపెట్టిండు. ఇదంతా డ్రైవర్ వీడియో కూడా తీసి సోషల్ మీడియాలో పెడితే అది వైరల్ అవుతున్నది. ఇక వేరే వాళ్ళు ఎవరన్నా అయితే అబ్బా వీళ్ళతోని మనకెందుకులే పంచాది అనుకొని వాళ్ళు అడిగిన పైసలు ఇచ్చేస్తారు. కానీ లారీ డ్రైవర్ కూడా గట్లనే ఇస్తాడు అనుకుంటే చుక్కలు చూపెట్టిండు. అందరు ఇట్లనే మరల పడితే లంచాలకు మరిగిన ఉద్యోగులు చక్కగా అవుతారు అని అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్.